అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 55వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. అందరికీ నమస్కారము. ముఖ్యంగా గీతా ప్రేమికులు, తత్వాభిలాషులు వీరందరికీ కూడా శుభాభివందనములు, నమస్సుమాంజలి. ఈరోజు ఈ ఎపిసోడ్లో మనము ఒక ముఖ్యమైన విషయాన్ని మనం చర్చించబోతున్నాము. గత కొన్ని ఎపిసోడ్స్ నుండి శ్రద్ధ, అశ్రద్ధ కారణంగా భగవంతుడి యొక్క మహావాక్యాలను తిరస్కరించినట్లయితే వారు ఏ విధంగా ఎటువంటి పరిణామాలు పొందుతారో, అదేవిధంగా ఈ ఎపిసోడ్లో భగవంతుడు చెప్పినట్లు విన్నవాళ్ళు శ్రద్ధాయుక్తులతో, శ్రద్ధాభక్తులతో భగవంతుడు ఏ విధంగా భగవద్గీత ఆధారంగా తమ యొక్క జీవితాన్ని ఆ విధంగా పరివర్తన చేసుకుని జీవించాలని ఏ విధంగా అయితే బోధన చేస్తున్నారో భగవద్గీత 574 శ్రీ భగవాను వాచ శ్లోకాల ఆధారంగా ఆ విధంగా నడిచేటువంటి వాళ్ళు పొందేటువంటి ప్రాప్తులేమిటి? ఇప్పుడు మనం ఏం తెలుసుకున్నాం గత ఎపిసోడ్లో? వేళ భగవంతుడు చెప్పినటువంటి జ్ఞానం పట్ల అశ్రద్ధ వహించి దాన్ని తిరస్కరించినట్లయితే ఏమండి, భగవంతుడు వచ్చిన దివ్య కర్తవ్యాన్ని కూడా మనము చాలా తేలికగా తీసుకుని లేక విస్మరించినట్లయితే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏం చెప్పారండి? మీరు నన్ను పొందలేరు. భగవంతుడిని పొందలేమంటే భగవంతుడి యొక్క స్వర్గ వారసత్వాన్ని కూడా పొందలేరు. అర్థమైందండి? ఇప్పుడు భగవంతుడి మాటలు తూచా తప్పకుండా యథాతథంగా చెప్పింది చెప్పినట్లుగా విని అర్థం చేసుకుని జీవితంలో ఆచరణ చేసి అనుభూతి చేసుకొని అనుభవం చేసుకునేటువంటి వాళ్ళు పొందే ప్రాప్తులు మనం చర్చించబోతున్నాం. ఒక 2 శ్లోకాలు మనం తీసుకోబోతున్నామండి. 6వ అధ్యాయంలోని 47వ శ్లోకం అండి. 6వ అధ్యాయంలోని మొత్తం 47 శ్లోకాలు ఉంటాయి. ఆఖరి శ్లోకం అన్నమాట. ఒక్కసారి శ్లోకాన్ని వినండి, తర్వాత దాని యొక్క విశ్లేషణలోకి వెళదాం. ఒక్క క్షణము. ఆరవ అధ్యాయంలో 47వ శ్లోకం ఉంది. యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతః. అర్థమైందండి? ఇక్కడ యోగినామపి సర్వేషాం అన్నాడు. సర్వయోగులలో. సరే, సర్వయోగులు అంటే మనం ఏంటి? మనం అర్థం చేసుకోవాలి. కేవలం శ్లోకం పఠన, పారాయణ, శ్రవణ, ప్రచారం వల్ల పనికిరాదండి. దానివల్ల మనకి ఏదో కొంత సమయం ఉపశమనం దొరకవచ్చు, కానీ దానివల్ల మన సంస్కార పరివర్తన కాదు. యోగినామపి సర్వేషాం అంటే ఎంత అద్భుతంగా చెప్తున్నాడండి. ప్రపంచంలో ఉన్నటువంటి అనేక రకాల యోగా నేర్పించేటువంటి సంస్థలు ఉన్నాయి, విశిష్ట సంస్థలు ఉన్నాయి, విశిష్ట వ్యక్తులు ఉన్నారు. ఎంతో మంది యోగము 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 అని నేర్పిస్తున్నారు. ఏమండి, ఎన్ని రకాల యోగాలు ఉన్నాయి చెప్పండి? ఇప్పుడు దైహికంగా చేసేటువంటి యోగాలన్నీ కూడా దాన్ని ఒక పేరు పెడతారు. ఏమంటారండి? కొన్ని చర్చించుకుందాం. అసలు ఎన్ని రకాల యోగాలు ఉన్నాయి ఈ భూమండలం మీద వర్తమాన సమయంలో మనుషులకు అందుబాటులో ఉన్నటువంటి యోగాలు చాలా రకాలు ఉన్నాయి. దేహము ద్వారా మీరు ఏదైనా మీరు చెయ్యండి, ఏ సంస్థ నేర్పించినా మీకు దైహికంగానే మీకు నేర్పుతున్నారు అంటే దానికి ఒక పేరుంది. దాన్ని ఏమంటారంటే హఠయోగము అంటారు. హఠయోగం అంటే వాడు ఎట్లా చెప్తే అట్లా చేయాలన్నమాట. అక్కడ ఎదురుగుండా ఒక లైట్ పెట్టామంటే దాన్ని చూస్తూ కూర్చోండి అంటే కూర్చోవాలి. ఎదురుగుండా ఒక రోజా పువ్వు పెట్టామంటే దాన్ని చూస్తూ మీరు ధ్యానం చేయండి అంటారు. అర్థమైందని హఠయోగము అంటారు. అదేవిధంగా నేను కొన్ని రాశాను, గూగుల్లో చూసి రాస్తే అలానే వచ్చాయి. కుండలిని యోగం అన్నారు. మీరు కావాలంటే అందులో చూసుకోండి. కుండలిని యోగం అంటే అది ఏంటో కూడా మీకు అర్థమవుతుంది. ఈ రోజుల్లో టెక్నాలజీ మన ఫింగర్ టిప్స్ లో ఉంది.
ఏది కావాలంటే మనం చాట్ జీపీటీని అడగండి, గూగుల్లోకి వెళ్ళండి, ఇంకా చాలా 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 సిస్టమ్స్ వచ్చాయి, ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. మనం ఎక్కడ ఎవరిని అడగక్కర్లేదండి. డైరెక్ట్గా వాట్ ఈస్ కుండలిని యోగా అని కొట్టండి, మీకు వాళ్ళంత మ్యాటర్ వచ్చేస్తుంది. అదేవిధంగా సహజ యోగం అని పెట్టారు, సహజ మార్గం అంటారు. సహజ యోగము, జ్ఞాన యోగము, కర్మయోగము, భక్తి యోగము, రాజయోగము. రాజయోగం అనే పేరుతో కూడా ఈ కర్మయోగము, రాజయోగము, భక్తి యోగము, జ్ఞానయోగం అని భగవద్గీతలో ఉన్నాయి. కానీ భగవద్గీత యొక్క ఎటువంటి అక్కడ ప్రస్తావన లేకుండా కూడా ఈ పేర్లు ఉన్నాయి, అది గమనించండి. జ్ఞానయోగం నేర్పించబడును అంటారు, అక్కడ భగవద్గీత ప్రస్తావన ఉండదండి. అదేవిధంగా కర్మయోగం అని చెప్తారు. భగవద్గీతలో చెప్పిన జ్ఞానయోగము, కర్మయోగము, భక్తి యోగము అర్థమైందండి. అదేవిధంగా రాజయోగము అది వేరు. ఇంకోటి ఇది పతంజలి అష్టాంగ యోగ సూత్రాలు, అది కూడా మనం ఒక ఎపిసోడ్ లో మొత్తం 8 సూత్రాలు ఆయన ఏం చెప్పాడు, పతంజలి మహర్షి సేజ్ పతంజలి ఏం చెప్పాడు, 1400 సంవత్సరాల క్రితం ఎప్పుడో చెప్పాడు ఆయన. ఆ యోగ సూత్రాలు కూడా ఒక ఎపిసోడ్ నేను చర్చిస్తాను. శ్వాస మీద ధ్యాస యోగం, పిరమిడ్ వాళ్ళది, అర్థమైందండి. వాళ్ళు శ్వాస మీద ధ్యాస పెడతారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాళ్ళది సుదర్శన క్రియ, సుదర్శన క్రియాయోగము. ఇంకొకటి రకరకాల, ఇప్పుడు పతంజలి దగ్గర నుండి వచ్చింది కాకుండా శరీరాలను వివిధ భంగిమలలో ఆ విధంగా ఉంచేటువంటి యోగాసనాలు. అదేవిధంగా శ్వాసని ఏమండి ఒక క్రమ పద్ధతిలో, శ్వాసని ఒక క్రమ పద్ధతిలో నియంత్రించేటువంటి దాన్ని ప్రాణాయామం అంటారు. ఇక మనం తెలుసుకున్నాం అనుకోండి, అన్ని యోగాలలోకి నేను చెప్పేది చాలా గొప్ప యోగం అంటే, అసలు అన్ని యోగాలు అంటే ఏమిటి మనం తెలుసుకోవాలి కదా. అర్థమైందండి. ప్రాణాయామం ఈ విధంగా చాలా ప్రాచుర్యం పొందాయి. ప్రతి ఊళ్ళో, ప్రతి సందులో, ప్రతి ఏరియాలో మీకు ఒక యోగా కేంద్రం ఉంటుంది. ముఖ్యంగా ఎక్కువగా ఈ యొక్క యోగాసనాలు, పతంజలి యోగా ప్రాణాయామం ఎక్కువ కనబడతాయి. ఈ యొక్క భారతదేశంలోనే ఇన్ని రకాల యోగాలు ఉన్నాయండి. ఎక్కువ వివిధ వేరే దేశాల్లో మీకు ఇవన్నీ ఏం కనపడవు. అందుకనే మన భారత ప్రధానమంత్రి మన నరేంద్ర మోడీ గారు ఐక్యరాజ్య సమితి అక్కడ వెళ్ళినప్పుడు వారికి చెప్పి మిగతా కంట్రీస్ అంతా ఒప్పించి ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా అని పెట్టారు. 21 జూన్ లో వస్తుందండి. 21 జూన్ అయిపోయింది. 2015 నుంచి, అంటే 10 సంవత్సరాలు అయింది. 2015 ప్రారంభమైంది. అది వాడు యుఎన్ రెజల్యూషన్ వేశారు, మెజారిటీ కంట్రీస్ ఇచ్చారు కాబట్టి డిక్లేర్ చేశారు. ప్రపంచానికి కూడా యోగం అంటే ఏంటో చెప్తున్నారన్నమాట, యోగం యొక్క ప్రాశస్త్యత, ప్రాముఖ్యత. అదేవిధంగా గత సంవత్సరం 2024 డిసెంబర్ 21, జూన్ 21కి 6 నెలలు కలపండి. జూన్ 21, డిసెంబర్ 21 మర్చిపోకండి. దాని ఏమన్నారు, ఇంటర్నేషనల్ మెడిటేషన్ డే అంటున్నారు. అది గత సంవత్సరం ప్రారంభమైంది. ఇది కూడా మనకి 2 వచ్చాయి అనమాట, మెడిటేషన్ అండ్ యోగా డే. ఇంత ప్రాముఖ్యత ఉండి ఇన్ని రకాల యోగాలు ఉండగా కూడా మళ్ళీ భగవంతుడి సృష్టి మీద అవతరించి మళ్ళీ యోగమే చెప్తున్నాడండి. ఎందువలన ఆ విధంగా చెప్తున్నాడు గమనించాలి. ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నాడు, యోగినామపి సర్వేషాం అన్నాడు. సర్వయోగాలలోకి మద్గతైన అంతరాత్మన. మద్గతే అంటే నా మీద బలిహారం అవుతారు. దేని ద్వారా? అంతరాత్మన అన్నాడు. అంతరాత్మన అన్న బాహ్యాత్మన అనలేదు కదా. బాహ్య అంటే బాహ్య శరీరము, అంతరాత్మ ఆత్మ అంతరంగా ఉంటుంది, లోన ఉంటుంది. అది కూడా మనం చాలా ఎపిసోడ్లు చర్చించుకున్నాం. ఈ భృగుటి మధ్యలో ఆ ఆత్మ యొక్క నిజ నివాస స్థానం. అంటే నేను ఇక్కడ కూర్చుంటాను, ఈ శరీరము ద్వారా, ఈ యొక్క జ్ఞానేంద్రియాల ద్వారా, కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక ఉన్నాయి కదా, వీటి ద్వారా కర్మేంద్రియాలు, చేతులు, ఏమంటే స్పీచ్ అంటాడు, వాక్, పాణి, పాద, వీటి ద్వారా ఇవన్నీ దశేంద్రియాలు, మనస్సు, బుద్ధి, సంస్కారాలు, వీటిని నియంత్రించుకుంటూ నా జీవితాన్ని నేను నడిపిస్తాను. ఇక్కడ కూర్చుంటాను. అందుకనే ఎవరైనా నన్ను చూడాలంటే ఎక్కడ చూస్తారు? ఇక్కడే చూస్తారు. నా కాళ్ళ వంక చూసి ఏమిటండి ఎలా ఉన్నారు, బాగున్నారు అంటే, ఏమిటండి మీరు అసలు నన్ను చూడందే కదా. అర్థమైందండి. అంటే ఇక్కడ కూర్చొని నడిపిస్తారు. ఇది ఆత్మ అనమాట. అందుకని అంతరాత్మ అంటే ఇది అనమాట. మద్గతేన అంతరాత్మన. ఏ విధంగా చేయాలంట? శ్రద్ధావాన్ భజతే యో మాం అన్నాడు. అక్కడ శ్రద్ధ అనే పదం వచ్చిందని మనం ఈ శ్లోకం, ఈ యొక్క ఎపిసోడ్ లో మనం చర్చించుకుంటున్నామండి. శ్రద్ధావాన్, పూర్తిగా శ్రద్ధతో భగవంతుడు చెప్పినటువంటి యోగము,
ఎందుకంటే ఇన్ని రకాల యోగాలు ఏవైతే ఉన్నాయో, రకరకాల యోగాలు బోర్డులు పెట్టేసి రాజయోగ అని, ఆ విధంగా ఆసనాలు, ప్రాణాయామం, పతంజలి కుండలిని యోగా, శ్వాస మీద ధ్యాస, అదేవిధంగా సుదర్శన క్రియా యోగం, ఇన్ని రకాల. ఇప్పుడు ఉన్నారు సద్గురు యోగా ఒకటి ఉంది, వారు కోయంబత్తూరులో ఉన్నారు, వారు కూడా చాలా గొప్ప పనులు చేస్తున్నారు. వీరందరి యోగాల కంటే నా యోగా, నేను చెప్పిన యోగం గొప్పది అంటున్నాడు భగవంతుడు. ఎందుకంటే ఈ ఎన్ని రకాల యోగాలు ఉన్నాయో, ఒక 100 యోగాలు ఉన్నాయి అనుకోండి మీరు. ఈ 100 యోగాలు ఆత్మ యొక్క ఉనికిని తెలియచేయలేదు, ఆత్మ యొక్క ఉనికిని మీకు అనుభూతి చేయించలేదు, ఆత్మ జ్ఞానాన్ని మీకు ప్రసాదించదు. కేవలము శారీరకంగా మీకు కాస్త శరీరంలో ఉన్నాయి కదా, 23 అంగాలు ఉన్నాయి, మనసు, బుద్ధి, సంస్కారాలు, కాస్త ఇవన్నీ ఉన్నాయి కదా, కాస్త మనశ్శాంతిని మీకు ప్రసాదించవచ్చు, కాస్త ఇంద్రియాల యొక్క నిగ్రహం ఉండొచ్చు. అర్థమైందండి? కాస్త మీలో ఉన్నటువంటి టెన్షన్ తగ్గించవచ్చు, స్ట్రెస్ లెవెల్స్ తగ్గించవచ్చు. దానికి ఉండే ఉపయోగాలు దానికి ఉన్నాయి, మనం కాదనడానికి వీలు లేదు. కానీ ఇక్కడ గమనించవలసిందల్లా ఏంటంటే, స్వయముగా స్వయాన్ని ఆత్మగా అర్థము చేసుకొని సర్వాత్మలకి తండ్రి అయినటువంటి, విశ్వాత్మలకి తండ్రి అయినటువంటి పరంపిత పరమాత్మ, పరమపిత పరమాత్మ, పరమపిత పరమాత్మ అంటారు చూస్తారా, హిందీ వాళ్ళు, నార్థన్ వాళ్ళు పరమపిత పరమాత్మ అంటారు. పరమపిత అంటే, పిత అంటే తండ్రి అండి. పరమ ఎందుకే, సుప్రీం ఫాదర్, అందరికీ తండ్రి ఆయన ఒక్కడే పరమాత్మ. ఆయనతో కనెక్ట్ అయ్యేటువంటిది మనసు బుద్ధి ద్వారా కనెక్ట్ చేసేటువంటి యోగమే రాజయోగము. దానినే రాజగుహ్య యోగము 9వ అధ్యాయం పేరు పెట్టడం జరిగింది, రాజగుహ్య. ఇక్కడ గుహ్య అన్న సంగతి మనం అండర్లైన్ చేసుకోవాలి. ఎందువల్లంటే గుహ్య అంటే అది పైకి అర్థమయ్యేది కాదు, ఆసనాలు కాదు, ఏదో విధంగా అక్కడ ఏదో చూడండి, ఇక్కడ చూడండి, ఆ శ్వాస మీద ధ్యాస పెట్టండి, లేదా గుండె మీద చేయబెట్టుకుంటారు. ఇక్కడ ఉంది కదా హార్ట్ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్ ఉంది, వాడు ఇక్కడ చెప్తారు, ఇక్కడ నుంచి తీసుకొని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయాలంటారు వాళ్ళు. అది కూడా మంచిదే. కొన్ని లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారండి, ఒక్కొక్క దానికి కొన్ని లక్షల మంది ఉన్నారు. కొన్ని వందల కొద్ది దేశాలలో వాళ్ళ యొక్క బ్రాంచెస్ కూడా ఓపెన్ చేసి రన్ చేస్తున్నారు, తప్పులేదు. కానీ ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, భగవంతుణ్ణి ప్రాప్తి చేసుకునే యోగము వాళ్ళు నేర్పించరు, స్వయాన్ని ఆత్మగా అనుభూతి చేయించేటువంటి యోగము వాళ్ళు నేర్పించరు. ఏదైతే మీకు గూగుల్లో యోగా అంటే ఇండివిజువల్ కాన్షియస్నెస్ ఇన్ కనెక్షన్ విత్ యూనివర్సల్ కాన్షియస్నెస్ అన్నారు చూసారా, ఆత్మ పరమాత్మ. ఇండివిజువల్ కాన్షియస్నెస్ అంటే ఆత్మ, యూనివర్సల్ కాన్షియస్నెస్ అంటే పరమాత్మ. ఈ కలయికని యోగము అన్నారు. సో ఇది కేవలము శ్రీమద్ భగవద్గీత ద్వారానే జరుగుతుంది. ఎందువలన భగవంతుడి సృష్టి మీద అవతరించి మళ్ళీ ఈ యోగా చెప్పవలసి వచ్చిందంటే, ఇన్ని రకాల యోగాల వల్ల ఆత్మ సంస్కరించబడదు. అంటే ఆత్మలో జన్మ జన్మలుగా పేరుకుపోయిన ఉచిత సంస్కారాలు, తామసిక సంస్కారాలు, కుళ్ళు సంస్కారాలు, ఏదో మనం ఎన్నో జన్మలుగా చాలా పాపకర్మలు చేసాము, పాపాత్మలుగా అయిపోయాము, నీచ నికృష్ట భ్రష్ట దుష్ట కర్మలు చేసుకుంటూ వచ్చాము. ప్రతి ఒక్క ఎవడు చేసిన పాపము వాడు అనుభవించక తప్పదుర నరుడా అని అన్నట్టు, ఏదైతే మనం చెడు మాట మాట్లాడతాము, చెడు సంకల్పం చేస్తాము, చెడు కర్మ చేస్తాము అంటే అది ఆత్మ మీద ఒక నల్ల మచ్చ పడుతుంది, గుర్తుపెట్టుకోండి. సో ఆ విధంగా మొత్తం ఆత్మ అంతా నల్లగా అయిపోయింది ఇప్పుడు. ఎందుకంటే ఎన్నో జన్మలుగా ఆత్మ అవినాశి కాబట్టి శరీరాలను మార్చుకుంటూ తన యొక్క ఈ సృష్టి రంగమంచములో, సృష్టి చక్రములో తన యొక్క పాత్రను అభినయిస్తూ శరీరాన్ని విడిచిపెడుతూ తీసుకుంటూ ఆ విధంగా ఇప్పుడు ఈ యొక్క వర్తమానం యొక్క అంతిమ వర్తమానములో ఉన్న అంతిమ జన్మకు చేరుకున్నాం. ఇదన్నమాట పరిస్థితి. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనకి ఏమైంది, పరిస్థితి ఏమైపోయింది, ఇప్పుడు చివరి చేరుకున్నాము, మనకి ఆత్మ యొక్క ఉనికిని మర్చిపోయాము. అసలు ఆధ్యాత్మికత అంటేనే శరీరం అనుకుంటున్నామండి. చూడండి, సెల్ఫ్ రెస్పెక్ట్ అంటామని, నా సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతీస్తున్నారంటాం. సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఏమి సెల్ఫ్ రెస్పెక్ట్, మళ్ళీ బాడీ అనుకుంటాడు. సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఆత్మ గౌరవము,
సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఆత్మవిశ్వాసం. సెల్ఫ్ అన్న దగ్గర ఆత్మ అనే పదం వచ్చింది, కానీ ఆత్మ యొక్క జ్ఞానము ప్రపంచములో ఏ శాస్త్రములో కూడా, ఎక్కడ ఏ ప్రవచనకర్త ద్వారా కూడా, ఏ గ్రంథములో కూడా, భగవంతుడు భగవద్గీతలో ఇప్పుడు వర్తమాన సమయములో ఆయనే స్వయంగా వచ్చి ఏ విధంగా అయితే మనకి వివరిస్తున్నారో తత్వజ్ఞాన కోణములో, అదే మనం శ్రీమద్ భగవద్గీతను అర్థం చేసుకుంటే ఆ విషయాలన్నీ మనకు అర్థమవుతున్నాయో ఆ విధంగా ఎక్కడ ఎటువంటి యోగము కానీ జ్ఞానము కానీ ఇప్పటి వరకు చెప్పబడలేదు. అందువలన ఇన్ని యోగాలు ఉన్నప్పటికీ కూడా ప్రపంచము దిగజారిపోతుంది, విలువలు పడిపోతున్నాయి, సంస్కారాలు పతనమవుతున్నాయి, చెడు పెరుగుతుంది, దుష్ట కర్మలు పెరుగుతున్నాయి, మంచి అనేది తరిగిపోతుంది, విలువలు కోల్పోతున్నారు, నైతిక మానవీయ సామాజిక ఆధ్యాత్మిక విలువలు జీరో లెవెల్కి వచ్చేసాయి. కాబట్టి పరమాత్మ వచ్చి మళ్ళీ మనందరికీ జ్ఞానోదయాన్ని కలిగిస్తున్నారు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, అది కాదు, యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా శ్రద్ధ భజతే యోమా సమే యుక్త తమోమత. అర్థమైంది? ఇక్కడ మీకు ఇందులో ఇచ్చింది కూడా మీకు యోగినామపి సర్వేషాం మద్గతేన అంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యోమా సమే యుక్త తమోమత. అటువంటి వాడు సర్వ యోగులలోకి ఉత్తముడు. ఎంత చక్కగా చెప్పాడంటే, ఇంత క్లారిటీ ఎవరైనా ఇచ్చారా మీకు? ఒక్క శ్లోకంలో ఎంత అద్భుతమైన క్లారిటీ ఇచ్చాడు అంటే మనకి అర్థమవుతుంది ఏ యోగం చేసుకోవాలి, ఏ యోగం వల్ల ఎటువంటి బెనిఫిట్ లభిస్తుంది. అదే యోగాసనాలు చేయండి, శరీరానికి కూడా కాస్త ఫిజికల్ గా కూడా ఎక్సర్సైజ్ కావాలి కదా, చెయ్యండి. ప్రాణాయామం చెయ్యండి, బ్రీతింగ్ ఎక్సర్సైజ్, మనం మీ యొక్క లంగ్స్ అన్ని బాగా బాగా పనిచేస్తాయి, మంచి ఆరోగ్యంగా ఉంటారు, ఆస్తమా బ్రాంకైటిస్ ఇటువంటివి రావు. అటువంటివన్నీ ఆపేయమని చెప్పట్లేదు భగవంతుడు, కానీ అవన్నీ చేస్తూ కూడా అన్నిటికంటే ముఖ్యమైనటువంటి యోగము ఆత్మ పరమాత్మతో సంబంధాన్ని మనసు బుద్ధి ద్వారా జోడించటము రాజగుహ్య యోగము. ఇప్పుడు ఇక్కడ ఏమి ఇచ్చాడో చూడండి, మరి ఇంకో శ్లోకానికి వెళ్ళిపోయి ఉందరా. భగవద్గీతలో ఏమి చెప్పారో ఒకసారి చూడండి. యోగులందరిలోను శ్రద్ధాళువై అంతరాత్మను నాయందే లగ్నమునర్చి, అంతరాత్మన్న ఆత్మను ఒకటేనండి, ఎందుకంటే ఆత్మ లోపల ఉంటుంది కాబట్టి అంతరాత్మను నాయందే లగ్నమునర్చి అనగా భక్తి విశ్వాసములతో నిశ్చలమైన దృఢమైన అనన్య భావముతో. భక్తి విశ్వాసములతో నిశ్చలమైన అంటే చెలించకూడదు అనమాట. అటు అది ఆయన భగవంతుడే, ఈయన భగవంతుడే, అది కరెక్టే, ఇది కరెక్టే కాదండి, ఒకడే భగవంతుడు, ఒకడే. ఇది తిరుగులేని తిరస్కరించలేని ఇర్రెఫ్యూటబుల్ ట్రూత్ అంటారు. ఇది ఒక్కటి అర్థమైందంటే ప్రపంచం బాగుంటుందండి. అందరూ కలిసిమెలిసి ఉంటాం, హాయిగా ఉంటాం, ప్రపంచం లివ్ అండ్ లెట్ లివ్, అందరూ హ్యాపీగా ఉంటాము. మన శరీరం చాలించవచ్చు చాలిస్తాం, అంతేగాని సంబంధాలు పాడు చేసుకోవటం, ఒక ఇంట్లోనే కొమ్ములాట, గుద్దులాట, గొడవలు, ఆస్తి తగాదాలు జరుగుతూ ఉన్నాయి. ప్రపంచం అంతా ఒకటి ఎలా అవుతుంది చెప్పండి? సర్వే జన సుఖినో భవంతు మాత్రం అనుకుంటాం. సౌభ్రాతృత్వం, దృఢమైన భక్తి విశ్వాసము, నిశ్చలమైన దృఢమైన అనన్య, 4 చెప్పండి, అనన్య భావముతో నాయందే స్థిరమై ఉన్న మనోబుద్ధి రూప అంతఃకరణమును కలిగి నిరంతరము, అండర్లైన్ చేసుకోండి, నిరంతరము నన్నే భజించువాడు పరమశ్రేష్ఠుడు అని నా నిశ్చిత అభిప్రాయము. ఇది భగవద్గీతలో భగవంతుడు అంటాడు, నా అభిప్రాయం నాయన, నేను మీ తండ్రిని, నేను మిమ్మల్ని గుర్తించాను, మీరు నన్ను గుర్తించలే. కొద్ది మంది మాత్రమే, ఒక 20 లక్షల మంది నన్ను గుర్తించారు, అందుకనే వాళ్ళతో నేను గడుపుతూ ఉన్నాను. వాళ్ళు నన్ను గుర్తించారు, నేను వాళ్ళని గుర్తించాను, హాయిగా ఎంజాయ్ చేస్తున్నాం. మీరు కూడా గుర్తించండి బాబు. గుర్తించడం కోసం అంధవిశ్వాసం పనికిరాదు, బుద్ధి నేత్రం తెరుచుకోండి. నెక్స్ట్, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం అర్థమైంది కదండి. ఇప్పుడు శ్రద్ధతో మనం యోగం చేసినట్లయితే భగవంతుడు ఏమంటున్నాడు? నాతో నువ్వు కనెక్ట్ అవుతావు. శ్రద్ధ అంటే దేని మీద శ్రద్ధ అండి? శ్రద్ధ అంటే ఏంటి? స్వయం మీద శ్రద్ధ. నేనెవరిని? నేను దేహము కాదు, నేను ఒక ఆత్మస్వరూపాన్ని. అదేవిధంగా శరీరానికి తల్లి తండ్రి ఉన్నట్టే ఆత్మకి కూడా తల్లి తండ్రి ఉంటారు, పరమాత్మ.
అర్థమైందండి. అన్నాడు పిత అహమస్య జగత మాత, పిత అహం జగత అన్నాడు కదా. ఆ విధంగా ఆ అండర్స్టాండ్ చేసుకోవటంలో శ్రద్ధ, శ్రద్ధోమా భజతే యోమం అన్నాడు కదా. ఆ విధంగా నువ్వు భజించాలి. లేకపోతే అంధవిశ్వాసం, మూర్ఖభక్తి, మూఢభక్తి, అదేదో కర్మకాండలాగా మొక్కుబడిలాగా చేసుకుంటున్నావు. దాని వలన కాసేపు ఆ సమయంలో పూజ చేస్తున్నంత వరకు హాయిగా ఉంటే ఉండొచ్చు, కానీ అది నీ యొక్క ఆత్మలో ఉన్నటువంటి సంస్కారాలను పరివర్తన చేయదు. నెక్స్ట్ 18వ అధ్యాయంలోని 71వ శ్లోకానికి తీసుకెళ్తున్నాను మిమ్మల్ని. 18లోని 71వ శ్లోకం రాసుకోండి, మీరు దయచేసి రాసుకోండి. ఇక్కడ కూడా నిజంగా చాలా అద్భుతంగా చెప్పాడండి నిజంగా. అందుకని ఇవన్నీ శ్లోకాలు మీరు వరుసగా చదువుకుంటే మీకు ఏం అర్థం కాదండి. ఫస్ట్ చాప్టర్, సెకండ్ చాప్టర్, కొంతమంది అంటారు చాప్టర్ వైజ్ చెప్తారా అంటారు. చాప్టర్ వైజ్ చెప్తే మీకు ఏం అర్థం కాదు. అది మళ్ళీ పారాయణం అయిపోతుంది, పఠన పారాయణ శ్రవణం అయిపోతుంది. దానివల్ల ఆ సమయం మాత్రమే బాగుంటుంది. సంస్కారాలలో, మీ యొక్క నడవడికలో, మీ యొక్క విలువలు పెంపొందించుకునేటువంటి వ్యవహారంలో చక్కగా మీరు టెన్షన్స్ లేకుండా హాయిగా ఉండేటి దాంట్లో అవి ఏవి పనికిరావు. ఇప్పుడు శ్లోకం వినండి. శ్రద్ధావాననసూయశ్చ శృణుయాదపి యో నరః. నర, ఏ నరుడా, ఏ మానవుడా, ఏ మనిషి అంటే మనం అందరమే. మీరు ఉన్నారు, నేను ఉన్నాం, అందులో 850 కోట్ల మనుషులు ఉన్నారు. శ్రద్ధావాన్ అనసూయశ్చ శృణుయాదపి యో నరః సోపి ముక్తః శుభాన్ లోకాన్ ప్రాప్నుయాత్ పుణ్యకర్మణాం. ఇది ఒక బోనస్ అండి నిజంగాను. అందరికీ కూడా బోనస్. ఏమి మీరు చేయక్కర్లేదు. 2 చెప్పాడు కండిషన్స్. మీరు 2 కండిషన్స్ ఫుల్ఫిల్ చేశారా, మీరు స్వర్గంలోకి వస్తారంటున్నాడు. ఎంత బాగా చెప్తున్నాడు. ఎందుకంటే తండ్రి బిడ్డల పట్ల ఎంత కష్టమైంది, నిరంతరం నన్ను పట్టుకొని కూర్చోవాలి, ఇవన్నీ కష్టము, కొంత తేలికగా కూడా చేద్దాము, అందరూ రావాలి స్వర్గంలోకి తపన. చూసా 850 కోట్ల మందిలో చివరికి 33 కోట్లే వస్తారు. కానీ ఏ 33 కోట్లు అనేది మీరందరూ రావాలంటున్నారు. చివరికి ఒక 33 కోట్ల మంది భగవంతుని అర్థం చేసుకుంటారు. వాళ్ళు అటువైపు స్వర్గంలోకి వచ్చేస్తారు. సత్యయుగంలోను, త్రేతాయుగంలో ఆ విధంగా వచ్చేస్తారు. ఇప్పుడు మళ్ళీ జాగ్రత్తగా వెళ్ళి ఒక్కొక్క పదం అర్థం చేయిస్తాను మీకు. శ్రద్ధావాననసూయశ్చ. ఇక్కడ శ్రద్ధ, శ్రద్ధ ఉంటే చాలు. అంటే ఫోకస్, అటెన్షన్, నిశ్చయము, నమ్మకము, విశ్వాసము, ట్రస్ట్. క్యాజువల్ యాటిట్యూడ్ పనికిరాదండి భగవంతుడికి. రోజుల్లో పూజలు చేసుకుంటున్నా కూడా మధ్యలో సెల్ ఫోన్తో మాడుకుంటూ ఉంటారు. వ్రతం జరుగుతోంది, సెల్ ఫోన్తో మాడుకుంటూ ఉంటారు. అక్కడ లోపల వెళ్ళి దర్శనం కోసం అంత తపన పడి 6 రోజుల నుంచి ప్రయత్నం చేసి రికమెండేషన్ పెట్టుకుని, అది పెట్టుకుని, ఒక లెటర్ తీసుకుని వెళ్ళి అక్కడ ఒక 5 నిమిషాలు ఉండనిస్తారు, 2 నిమిషాలు ఉండనిస్తారు. మధ్యలో లైన్లో ఉన్నప్పుడు కూడా సెల్ ఫోన్తో మాట్లాడతారు. ఏమిటంటే ఎంత రిచువలిస్టిక్ అయిపోయింది. ఒక మొక్కుబడి కింద అక్కడ ఎదురుగుండా వెళ్ళి ఆ విగ్రహాన్ని చూస్తే చాలు. అందుకని దర్శనము అంటారు, అక్కడ అనుభూతి అనరు. దర్శనము అంటే ఫిజికల్ గా 2 కళ్ళతో నీవు ఆ విధంగా ఆ విగ్రహాన్ని నువ్వు చూస్తున్నావు. 11వ అధ్యాయం 8వ శ్లోకంలో భగవంతుడే ఉన్నాడు, ఈ 2 కళ్ళతో నీవు నన్ను చూడలేవు అన్నాడు. అందుకనే నీకు దివ్య నేత్రాన్ని ప్రసాదించాను. పశ్చిమే యోగమైశ్వరం. యోగం అనేటువంటి ఒక ప్రక్రియ ద్వారా నీవు నన్ను గాంచుము, అనుభూతి చేయుము, అనుభవం చేయుము. అది శ్రద్ధ అంటే అదనమాట. అనసూయశ్చ అన్నాడు. అనసూయ అంటే ఏంటి? అసూయకి ఆపోజిట్ అని. అనసూయ అసూయకి ఆపోజిట్. అసూయ అంటే ఏంటి? ఏదో చెప్తూ ఉంటారు, అన్ని మనం ఎక్కడ పాటిస్తాం. ఏదో భగవద్గీత అంటారు వీళ్ళు, విచిత్రమైన భగవద్గీత చెప్తున్నారు వీళ్ళు. ప్రపంచం అంతా ఒక భగవద్గీత చెప్తుంటే బ్రహ్మకుమారిస్ వాళ్ళు ఇంకొక భగవద్గీత చెప్తున్నారు. అందువలన అది ఏంటంటే ఒక ద్వేషపూరిత, దోషపూరిత, అపనమ్మకంతో, క్యాజువల్ యాటిట్యూడ్తో ఏదో సరే మా నాన్నగారు రమ్మంటున్నారు, వెళ్దాం చూద్దాం ఏం చెప్తున్నారు అని చెప్పేసి మధ్యలో సెల్ ఫోన్ మాడుకుంటూనే ఉంటారు. అర్థమైందండి. ఈ రోజుల్లో సెల్ ఫోన్ కూడా అదొక పెద్ద దెయ్యంలాగా వచ్చింది కదా, మాయ. శ్రద్ధావాన్ అనసూయశ్చ. అందుకనే ఇటువంటి దోష దృష్టి లేకుండా సంపూర్ణ నిష్ఠతో, సంపూర్ణ శ్రద్ధతో, మనం గత ఎపిసోడ్లో చర్చించుకున్నాం కదా, భక్తి చేసినప్పుడు నిష్ఠ ఉంటుందంట. అర్థమైందండి. నిష్ఠతో చేస్తాడు, కానీ అక్కడ విధిపూర్వకంగా చెయ్యడు. అంటే భగవంతుడు గీతా మాధ్యమంగా తత్వజ్ఞాన కోణంలో చెయ్యడు. అటువంటి వారి గతి ఏంటి అని అడుగుతాడు అర్జునుడు. తర్వాత మనం చర్చించుకున్నాం గత ఎపిసోడ్లో. మరొక మారు మీరు వీక్షించండి.
ఇప్పుడు ఏమంటున్నాడు, ఈ రెండు ఉన్నట్లయితే శ్రద్ధ అనసూయ అంటే అసూయ దోష దృష్టి లేకుండా, అంటే కాస్త నమ్మకము నిశ్చయంతో ఉంటే చాలంట. దాని బెనిఫిట్ చూడండి ఒకసారి. శ్రద్ధావాననసూయశ్చ శృణు యాదపియో నర. వింటే చాలు, వింటే చాలు, ఏమి చెయ్యక్కర్లేదు. అందుకనే బ్రహ్మకుమారిస్లో మేము 7 days కోర్స్ అని చెప్తాం. ఈ భగవద్గీత 18 అధ్యాయాల సారాంశాన్ని ఒక 7 చక్కటి లెసన్స్, మంచి 7 చిత్రాలు ఉంటాయి. ఒక పుస్తకం ఉంటుంది, ఆ 7 days కోర్స్ బుక్ అని ఉంటుంది. మంచి పెద్ద సైజు చిత్రాలు ఉంటాయి. ఆ చిత్రం దగ్గర పెట్టుకొని మొదటి రోజు బాబు నువ్వు ఒక ఆత్మవి అని దాని గురించి ఒక గంట సేపు వివరిస్తారు. అదేవిధంగా ఆత్మల తండ్రి పరమాత్మ రెండవ రోజు, తర్వాత ఆత్మల నివాస స్థానము, పరమాత్మ నివాస స్థానము, ఇది కాలచక్రము, ఇది కల్పవృక్షము, ఇది ఈ విధంగా ఉత్థాన పతనావస్థ, సత్యయుగంలో ఈ విధంగా ఉండేవాళ్ళు దేవీ దేవతలుగా, తర్వాత మళ్ళీ మనుషులుగా, తర్వాత అసురులుగా, తర్వాత ఈ విధంగా తయారైపోయి కలియుగం యొక్క అంతిమ సమయంలో విలువలు కోల్పోయినటువంటి జీవితాన్ని మనుషులు ఈ విధంగా అస్తవ్యస్తంగా చేసుకుని అనారోగ్యం పాలైపోయి రోగగ్రస్తులై భగవంతుని పొందకుండా ఈ విధంగా అవుతారని ఇవన్నీ 7 days కోర్సులో దీని నుంచి బయటికి ఎలా పడాలి, యోగము, అదొక గంట సేపు చెప్తారు. తర్వాత ఈ యొక్క దీనివల్ల అష్టశక్తులు అని ఒక 8 శక్తులు వస్తాయి. అది కూడా నేను వీలైతే లాస్ట్ లో కవర్ చేస్తాను. 8 శక్తులు వస్తాయి ఈ రాజయోగం ద్వారా. ఇవన్నీ చెప్పి ముగిస్తారనమాట. అంటే ఇది వింటే చాలు, మళ్ళీ నెక్స్ట్ డే నుంచి రారు వాడు. ఇంకా నెక్స్ట్ డే నుంచి వాళ్ళు రారు. ఇంకా మళ్ళీ 7 రోజులు వచ్చేసారమ్మా విందామండి, 7 రోజులు 8 రోజులు 10 రోజులు వస్తారు, అయిపోయింది. అటువంటి వాళ్ళు కూడా స్వర్గానికి వస్తారు. వింటే చాలన్నాడు కదా. శ్రద్ధావాన్ అనసూయశ్చ శృణుయాదపి. శృణు అంటే వింటామండి. శృణుయాదపి యో నరహ. యో అంటే నేను చెప్పాను యహ. యో అంటే యహ. యహ అంటే ఎవరైతే. 850 కోట్ల మందిలో ఎవరైతే. అర్థమైంది. అందుకనే మీరు 7 days కోర్స్ తీసుకోండి, స్వర్గంలోకి వచ్చేస్తారు. అర్థమైందండి. శ్రద్ధావాన్ అనసూయశ్చ శృణుయాదపి యో నరహ సో అపి ముక్త శుభాన్ లోకాన్ ప్రాప్నుయాత్ పుణ్యకర్మణాం అన్నాడు. ఎటువంటి లోకానికి వస్తాడంట? పుణ్యకర్మలు చేసే వాళ్ళకి పుణ్యలోకం ఉంది కదండి. పుణ్యకర్మలు చేస్తారు వాళ్ళు. పుణ్యకర్మలు చేసేవాళ్ళు పుణ్యాత్మలు ఉంటారు కదా. వాళ్ళకి చాలా స్పష్టత ఉంటుంది జ్ఞానం పట్ల. అమ్మా ఇక నుండి మనం పాపకర్మలు చేయకూడదు, నలుగురికి ఉపయోగపడే కర్మలు చేయ. పుణ్యకర్మ అంటే డెఫినిషన్ ఏంటండి? పుణ్యకర్మ దేన్ని అంటారు? అర్థమైందండి. మీ ఆత్మకి కానీ అదేవిధంగా అన్య ఆత్మలకి కానీ దుఃఖాన్ని కలిగించకుండా సుఖాన్ని ప్రాప్తింపచేసేది, సంస్కారాలని పరివర్తన చేయించేది పుణ్యకర్మ. గుర్తుపెట్టుకోండి. అర్థమైందండి. మీ సంస్కారం మారాలి మీ కర్మ ద్వారా. ఈ కర్మ ద్వారా మీలో ఉన్నటువంటి ఆత్మలో ఉన్న కుళ్ళిపోయిన తామసిక తమో ప్రధాన సంస్కారాల పరివర్తన జరగాలి. ఏ యొక్క కర్మ ఆ పరివర్తన చేస్తుందో అది పుణ్యకర్మ. అదేవిధంగా మీ యొక్క కర్మ ప్రపంచంలో ఉన్నటువంటి ఇతరులందరూ అన్ని కోట్ల మంది మనకి తారసపడరండి. మన జీవిత కాలంలో మేబీ ఒక 1000 మంది వస్తారేమో ఈ శరీరం విడిచిపెట్టే లోపల. అక్కడ మార్కెట్కి వెళ్తే వాళ్ళు కొంతమంది, ఆఫీస్కి వెళ్తే కొంతమంది, ఇంట్లో కొంతమంది, బయటికి వెళ్తే కొంతమంది, సమాజంలో కొంతమంది, కలుపుకుంటే ఒక 1000 ఒక 5000 వస్తారనుకోండి. వీళ్ళకి మనం దుఃఖం కలిగించకూడదు, వాళ్ళకి మనము సుఖాన్ని ఇవ్వగలగాలి. అందుకని అంటారు సార్ పెద్దలు ఏమంటారు, రియల్ హ్యాపీనెస్ లైజ్ ఇన్ మేకింగ్ అదర్స్ హ్యాపీ. అసలైనటువంటి సంతోషం అంటే ఏమిటంట, సుఖం అంటే ఏంటంట, ఇతరులకు సుఖాన్ని ఇవ్వడం అంట. మనం ఎలా ఇస్తాం? మనం మన కుటుంబానికి, భార్య పిల్లలకి మనం ఒక కుటుంబ వ్యవస్థ ఏర్పడ్డాం కాబట్టి మన కుటుంబాన్ని నేను చూసుకుంటున్నానండి, నా భార్యకి పిల్లలకి అందరికీ నేను సుఖాన్ని ఇస్తున్నాను, సంతోషాన్ని ఇస్తున్నాను, అది కాదండి. ఏమండి, గివింగ్ హ్యాపీనెస్ టు అదర్స్ ఈజ్ రియల్ హ్యాపీనెస్ అని అంటాడు. ఆ విధంగా దాన్నే సామాజిక సేవ, సోషల్ హెల్త్ అంటారు. గమనించండి, ఇక్కడ పుణ్యకర్మలు చేసిన వాళ్ళు న్యాచురల్ గానే, సహజంగానే ఒక అథారిటీతో వాళ్ళు సంస్కార పరివర్తన చేసుకుని సత్య త్రేతాయుగాలో వాళ్ళ శ్రేష్టమైన జన్మ తీసుకుంటారు. అర్థమైందండి. సత్య త్రేతాయుగాలు మీకు చిత్రం వేసేస్తాను, ఇంకా అయిపోతుందో. ఈ శ్లోకంతో నేను ఈ ఎపిసోడ్ ముగిస్తాను. ఒకసారి గమనించినట్లయితే మీకు ఏమర్థమవుతుంది ఇక్కడ చిత్రం? ఎందుకంటే ఒక్కొక్కసారి మనం చూసినప్పటికీ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే
ఏదో ఒక ఎపిసోడే చూస్తారనుకోండి, అటువంటి వాళ్ళు కూడా వంచితులు కాకూడదు అని చెప్పేసి. కనబడుతుందండి, మీ అందరూ కనబడుతుంది కదా, చిత్రం కనబడుతుంది కదా? ఓకే, చిత్రం కనబడుతుంది కదండి? కనబడుతుందా? సృష్టి చక్రం వేసేందుకు కనబడుతుందా? కనపడుతుందండి, కనపడుతుంది. థ్యాంక్స్ అండి. ఇప్పుడు ఇక్కడ నేను ఎందుకు చెప్పాలంటే, ఇక్కడ పుణ్యకర్మలు చేసే వాళ్ళు వెళ్ళే లోకం అండి సత్యయుగము, త్రేతాయుగం. పాపకర్మలు చేసే వాళ్ళు వెళ్ళే లోకం అంటే ద్వాపర యుగము. ఇంకా ఘోరాతి ఘోరమైన పాపాలు చేసేవాళ్ళు కలియుగంలో వెళ్తారు. కానీ ఇక్కడ భగవంతుడు మనకు ఒక బోనస్ ఏమిస్తున్నాడు? నీవు కానీ నేను చెప్పినటువంటి యథార్థ జ్ఞానాన్ని నీవు శ్రద్ధాపూర్వకంగా, ఎటువంటి సంశయాలు లేకుండా, దోషదృష్టి లేకుండా, పరిపూర్ణమైన విశ్వాసముతో నీవు కానీ విన్నట్లయితే, శృణుయాదపి యో నరః అపి ముక్త శుభాన్ లోకాన్ అన్నాడు. శుభాన్ లోకాన్ అంటే సత్యత్రేతాయుగాలు, అశుభాన్ లోకాన్ అంటే ద్వాపర కలియుగం. శుభాన్ లోకాన్ ఏమంటే ప్రాప్నుయాత్ పుణ్యకర్మణ. ప్రాప్నుయాత్ అంటే ఎవరైతే ప్రాప్తి చేసుకుంటారో, పుణ్యకర్మలు చేసిన వాళ్ళు ప్రాప్తి చేసుకుంటారో, అదే లోకములో మీరు కూడా జన్మ తీసుకుంటారు. అర్థమైంది? అయితే ఏంటి తేడా ఏంటి? అయితే పుణ్యకర్మలు చేసిన వాళ్ళు స్వర్గంలోకి వెళ్తారు, పాపకర్మలు చేసిన వాళ్ళు స్వర్గంలోకి వెళ్తారు అంటే ఇంకా ఎందుకంటే పుణ్యకర్మలు చేయటం అన్న సంశయం మనసులో స్వతహాగానే ఉత్పన్నం అవుతుంది కదా. దానికి భగవంతుడు ఏమంటున్నాడంటే, పుణ్యకర్మలు చేసుకునే వాళ్ళు ఆ యొక్క 33 కోట్లలో ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉంటారు. మామూలుగా విన్నటువంటి వాళ్ళు మామూలుగా ప్రజల్లా ఉంటారు అనుకోండి. ప్రజలు, షావుకారులు ఉంటారు కదా, రాజులు, ప్రిన్సెస్, రాజులు, మహారాజులు ఉంటారు కదా. ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ పోస్టులు ఉన్న దగ్గర కేవలం విన్నవాళ్ళు స్వర్గంలోకి వెళ్తారు భలే, కానీ వాళ్ళు ఏం చేస్తారు? అక్కడ లోయెస్ట్ పదవుల్లో వాళ్ళు అక్కడ ఉంటారు. మన పదవి యొక్క క్వాలిటీని పెంచుకోవాలంటే మనం ఏం చేయాలి? మనం పురుషార్థం చేయాలంటే ఆత్మ యొక్క ఔన్నత్యాన్ని మనం పొందాలి. అర్థమైందండి? శ్రద్ధావాన్ అనసూయశ్చ శృణుయాదపి యో నరః సోऽపి ముక్తః ప్రాప్నుయాత్. సోऽపి ముక్తః లోకాన్. లోకాన్ అంటే ఏంటి? పుణ్యలోకము, శుభాన్ లోకము అంటే ఈ సత్య త్రేతాయుగాలు అనేటువంటిది ఆ స్వర్గం అనబడేటువంటి దివ్య లోకంలో మీరు జన్మ తీసుకుంటారు. ఒకసారి ఇందులో ఉన్న మాట చెప్పేసి తదుపరి ఎపిసోడ్లో ఏం చెప్పబోతున్న విషయం చెప్పేసి ముగిస్తానండి. ఒక నిమిషంలో చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకు ఇది చూపిస్తున్నానంటేనండి, మీకు నమ్మకం కలగడానికి చూపిస్తున్నాను. లేకపోతే కొంతమంది కామెంట్స్ పెడుతుంటారు అప్పుడప్పుడు, ఇదివరకు పెట్టేవాళ్ళు పెట్టట్లేదు, కానీ ఏదో బ్రహ్మకుమారి వాళ్ళు మిస్లీడ్ చేస్తున్నారని భగవద్గీతని వంకర టింకరగా చెప్తున్నారు అంటారు. అందుకని నేను అప్పటి నుంచి బుక్ తీసుకుని మీకు ఆల్మోస్ట్ అన్ని చెప్పిన శ్లోకాలన్నీ ఇందులో ఇచ్చినవే. మీ దగ్గర ఉన్న పుస్తకం కూడా ఇస్తే నేను అది కూడా చదువుతాను, మీరు చదువుకోవచ్చు. 18వ అధ్యాయంలోని 71వ శ్లోకం. దయచేసి భగవంతుని మహావాక్యాల్ని యథార్థంగా అర్థం చేసుకుంటే అందులో ఉన్నటువంటి సారము, అందులో ఉన్నటువంటి ఆ శక్తి ఏదైతే ఉందో మీరు ఇతరత్ర మామూలుగా మీరు చదువుకుంటే అర్థం కాదు. ఏమన్నా చెప్పండి? శ్రద్ధాధరములు గలవాడును. శ్రద్ధాధరం అంటే ఇంట్రెస్ట్. దోష దృష్టి లేనివాడును, మళ్ళీ బ్రాకెట్లో ఇచ్చాడు, దోషములెన్ను స్వభావం. దాంట్లో ఆర్గ్యుమెంట్స్ కదా, అక్కడ వాదము, జల్పము, వితండం అన్నాం చూసారా, డిబేట్. వాద ప్రవదతామహం అంటాడు 10వ అధ్యాయంలోని 32వ శ్లోకంలోని 3వ మిస్టరీ. అందులో 3 మిస్టరీస్ ఉంటాయి. ఎప్పుడు ఇక దోషం లేనటమే పని. అందుకని అటువంటి వాళ్ళు రారు, ఏదో వింటారంటే ముక్కుబడిగా వింటారు, వెళ్ళిపోతారు. దోషములెన్ను స్వభావం దోషములెన్ని స్వభావం గలవారు అంటే దోష దృష్టి లేనివాడును అయిన మనుష్యుడు. మనుష్యుడు అంటే మన గుండెల్లో గుచ్చుకోవాలండి. నేను అనుకున్నాను కాబట్టి నేను హాయిగా ఉన్నాను. ఎవరికి వాళ్ళు నేను అనుకుంటే అమ్మా బాబాయ్ మనుషులకి భగవంతుడు వచ్చి బోధిస్తున్నాడంట. ఒక సంస్థని ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ గుర్తుపెట్టుకోండి. మనుషుడు స్థాపన చేసిన సంస్థ కాదు, ఈశ్వరీయ విశ్వవిద్యాలయము. దానికి వెళ్దాము అని చెప్పేసి అనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ ఏమన్నారు? మనుష్యుడు గీతాశాస్త్రమును వినుట వలన కూడా పాప విముక్తుడై. అంటే ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్పాలి మీకు. పుణ్యకర్మలను ఆచరించు వారు పొందు ఉత్తమ లోకములను పొందును. మన శాస్త్రాల్లో ఒక ముఖ్యమైన విషయం చెప్పారు, ఒక సీక్రెట్ చెప్తాను మీకు. అంటే పుణ్యకర్మలు చేయకుండానే మనం స్వర్గంలోకి ఎలా వెళతామన్న డౌట్కి ఇంకొక పాయింట్. ఇక్కడ పాప విముక్తులై అన్నాడు. 2 విషయాలు చెప్తాడండి భగవంతుడు. ఏం చెప్తాడంటే,
ఒక్కటి నీ పురుషార్థము ద్వారా, అంటే ఆత్మ అనుభవం చేసుకుని పరమాత్మతో యోగం చేసుకుంటూ సంస్కారాలు పరివర్తన చేసుకుని ఈ శరీరం ఉండగానే నువ్వు ఆ పని చేసుకున్నావు అనుకో, నువ్వు నీట్ అండ్ క్లీన్ గా ఎవరు అడ్డు పెట్టకుండా మీకు స్వర్గంలోకి వెళ్ళిపోతావు. ఒకవేళ చేసుకోకపోతే రెండవ మార్గం ఏంటంటే అక్కడ పరమాత్మ యమధర్మరాజు రూపంలో కనబడతాడంట. మనం ఇప్పుడు మామూలు భక్తి మార్గంలో కూడా చెప్తారు, సినిమాలు కూడా చాలా వచ్చాయి కదా. యమధర్మరాజు అంటే ఇలా ఉంటాడు, ఆయన వెనకాల ఒక అసిస్టెంట్ చిత్రగుప్తుడు ఉంటారు. అర్థమైందండి. ఆ విధంగా యమలోకములోకి వెళ్ళి కాస్త చిత్రహింసలకి గురి అయ్యి అక్కడ పనిష్మెంట్స్ తీసుకుని భయంకరమైన, అంటే మనం ఎన్ని రకాల పాపాలు చేసామో దానికి అనుగుణంగా శిక్షలు వేస్తారు వాళ్ళు. తర్వాత శిక్షలు పొందిన తర్వాత మళ్ళీ నువ్వు స్వర్గంలోకి వెళతావు. అదనమాట. దీనికి పాప విముక్తులైతే ఏ పురుషార్థం చేయకుండా పాపం ఎలా పోతుంది అన్నదానికి ఇదనమాట సమాధానం. నేను భగవంతుడు ఏమంటున్నాడు, కనీసం మీరు భగవంతుని యొక్క మహావాక్యాన్ని శ్రద్ధాపూర్వకంగా అదేవిధంగా పూర్తి విశ్వాసంతో ఎటువంటి దోష దృష్టి లేకుండా వినండి. పుణ్యకర్మలు చేసేటువంటి వాళ్ళ కోసం రిజర్వ్ కాబడినటువంటి ఈ యొక్క సత్య త్రేతాయుగంలో మీరు కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలా వెళుతూ వెళుతూ ఉంటే మీరు కూడా పురుషార్థం చేసుకుంటారు. మీరు కూడా మీ యొక్క జన్మని ఇక్కడ శ్రేష్టమైనటువంటి జన్మగా మార్చుకోవడానికి ఒక అవకాశం ఉంది. ఇక్కడితో మనం ఎపిసోడ్ ముగించుకుంటున్నామండి. తర్వాత ఎపిసోడ్ లో చాలా ముఖ్యమైన విషయం చెప్పబోతున్నానండి. ఈ రోజుల వర్తమానములో చాలా హీనాతిహీనమైన, నీచాతి నీచమైన, ఘోరాతి ఘోరమైన పాపకర్మలు చేస్తున్నారు చూసారా. స్మగ్లింగ్, లూటింగ్, హత్యలు, టెర్రరిస్ట్ యాక్టివిటీస్, కల్తీలు, మనుషులను ధ్వంసం చేస్తున్నారు చూసారా. మోసాలు, లంచగొండితనం, ఎన్ని రకాలైతే మీరు కలియుగంలో ఊహించుకుంటున్నారో చెడు కర్మలు జరుగుతున్నాయి. చాలా డేంజరస్ కర్మలు చేస్తూ ఉన్నారు. అటువంటి వాళ్ళు కూడా స్వర్గంలోకి రావడానికి భగవంతుడు ఒక మార్గాన్ని సూచించాడు. ఆ మార్గాన్ని మనము నెక్స్ట్ ఎపిసోడ్ లో మనం తెప్పించుకోబోతున్నామండి. అంతవరకు సెలవు. సంస్థ సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ఈరోజు ఆత్మతత్వము, ఆత్మ జ్ఞానము, ఆత్మ యోగము అంటే ఏమిటో సవివరంగా విశ్లేషణాత్మకంగా ప్రసంగించారు. వారికి ధన్యవాదాలు.